సత్యనిష్ఠుడు ధ్యానంలో ఉన్నాడు. శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు. అందులో గుణనిధి పైకి లేచి, గురువుగారు, యోగ సాధనకు అర్హతలేమి, యోగికి ఉండవలసిన లక్షణాలేమి కొంచెం తెలియజేస్తారా అని అడిగాడు. అప్పుడు సత్యనిష్ఠునికి ఏదో అనుమానం వచ్చింది. గుణనిధి అలా అడుగుతున్నాడు అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనేటువంటి విషయం ఆయనకు స్ఫురించి జ్ఞాననేత్రాలతో తెలుసుకున్నాడు. ఆ ప్రశ్నకు సత్యనిష్ఠుడు గుణనిధిని కూర్చోమని చెప్పి, నాయనలారా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, వినండి. మీరింతవరకు యోగా అనేక విషయాలను గ్రహించారు. యోగం అంటేనే జ్ఞానం. ముందుగా జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గారు భగవద్గీత సాంఖ్యయోగంలో 48వ శ్లోకం ఇలా తెలియజేస్తూ ఉంది. యోగస్థః కురు కర్మాణి సంయం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యస్తమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ప్రకృతి పురుషుల నుండి సృష్టి ఏర్పడిందని మనకు తెలుసు. ఈ యోగ జ్ఞానాన్ని మనం అందరం తెలుసుకోవడానికి అర్హులే. అయితే దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఈ భౌతిక ప్రపంచాల నుంచి వేరు చేసి చూడవలసి ఉంటుంది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, కర్మలన్నీ కూడా ఆచరించాలి. మనకి ఏ ఏ కర్మలైతే మన బాధ్యతగా మనకు అప్పగించబడి ఉందో ఆ కర్మలను ఆచరిస్తూ ఉండాలి. ఆ కర్మలలో విజయం లభించవచ్చు, అపజయం లభించవచ్చు. కొందరి పనులు సానుకూలంగా సాగవచ్చు, కొందరి పనులు సాగలేకపోవచ్చు. విజయం లేదని నిరాశ నిస్పృహకు లోను కాకూడదు. విజయం వచ్చిందని పొంగిపోనూ కూడదు. ఈ ఫలితాలను ఆశించి ముందుగానే కర్మలు చేయకూడదు. కనుక కర్మలను ఆచరిస్తూ వాటిని అంటనట్లు దూరంగా ఉండాలి. ఆ కర్మలను అంటిపెట్టుకొని ఉండరాదు. అది ఒక బాధ్యతగా చేసి అందులో వచ్చినటువంటి ఫలితాలు ఏదైనా సమదృష్టితో కలిగి ఉండాలి అంటూ ఉండగా, అదే సమయానికి ఒక యువతి అక్కడికి వచ్చింది. ఆమె యవ్వనంలో ఉంది. ఆ స్త్రీ నిండుగా బట్టలు ధరించి నుదుట కుంకుమ దిద్దుకొని ఎంతో సాంప్రదాయంగా కనబడుతుంది. ఆమె రాగానే సత్యనిష్ఠుని యొక్క పాదాలపై పడి నమస్కరించి, గురువుగారు, నేను కూడా యోగా జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక దయ ఉంచి నాకు యోగ జ్ఞానం తెలియజేయండి అని అడిగింది. అంతలో శ్రావణభూతి పైకి లేచి, అమ్మా, నీవు ఎవరు? నీవు స్త్రీవి. స్త్రీలు యోగానికి అర్హులు కారు. కనుక మీరు గురువు గారిని అభ్యర్థించవలసిన పని లేదు అని అన్నాడు. అయితే ఆమె అక్కడి నుంచి కదలలేదు. గురువునే చూస్తూ ఉంది. గురువు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. శాంబశివుడు అనేటువంటి శిష్యుడు కూడా లేచి అదే మాట అన్నాడు. అప్పుడు ఆమె దానికి కూడా ఏమీ చలించలేదు. గమ్మున గురువునే చూస్తూ ఉంది. అప్పుడు గురువుగారు ఇలా అన్నాడు, నాయన, నీవు ఎవరి గర్భమును జన్మించావు? తల్లి గర్భమునే కదా. ఆమె కూడా స్త్రీయే కదా. తల్లి వలన పొందిన జ్ఞానానికి నీవు అర్థం తెలుసుకోలేకపోయావు. మీరు ఇంతవరకు యోగశాస్త్రాన్ని వింటూ కూడా మీకు సరైన జ్ఞానం, అవగాహన రాలేదని నాకు అర్థమవుతూ ఉంది. సృష్టికి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. యా దృష్టి సా సృష్టి అన్నారు. అంటే మన దృష్టి ఏ విధంగా ఉంటే సృష్టి కూడా అలాగే మన కంటికి కనబడుతుంది. మీరు ఆమెను స్త్రీ యవ్వనంలో అని ఆమె వలన మీరు యోగం సరిగా నేర్చుకోలేనటువంటి ధ్యాసలో పడి వ్యామోహం అనే దాన్ని మిమ్మల్ని కప్పి ఆమె నిరాకరిస్తున్నారు. అయితే ఆమెలో తల్లిని మీరు చూడలేదు. శ్రీరామకృష్ణ పరమహంస వివాహం కాగానే తన భార్యలో ఆదిపరాశక్తిని చూశారు. తల్లి రూపాన్ని చూసిన ఆయన కాళికాదేవి మాత ఉపాసకుడైనటువంటి రామకృష్ణ పరమహంస ఆమె పాదాలపై పడి
తల్లి నన్ను క్షమించు అన్నాడు. అప్పటి నుంచి శారదాదేవి కూడా అతనిని రామకృష్ణ పరమహంసను బిడ్డలాగానే చూస్తూ వచ్చింది. మనం నేర్చుకునేది యోగ విద్య. విద్యకు మూలం ఎవరు అని అడిగాడు. సరస్వతీదేవి. ఆమె కూడా తల్లే కదా. పార్వతీదేవి లేనిది శివుడు లేడు, లక్ష్మీదేవి లేనిదే నారాయణుడే లేడు. లక్ష్మీ నారాయణుడు అంటారు, పార్వతీ పరమేశ్వరుడు అంటారు. అంటే ఎవరిని ముందు ఉంచారు? స్త్రీనే. సరస్వతి బ్రహ్మ కూడా అలాంటిదే. కనుక స్త్రీలో మాతృమూర్తిని చూడాలి, సోదర భావంతో చూడాలి, సోదరీ భావంతో చూడాలి. అప్పుడు మీ కంటికి ఆమె ఒక స్త్రీలాగా కనపడదు, ఒక ఆత్మస్వరూపం కనపడుతుంది. ఆమెలో ఉన్నది ఆత్మే, మనలో ఉన్నది ఆత్మే అని అనగానే వెంటనే జ్ఞానోదయమైన ఆ ఇద్దరు శిష్యులు గురువు కాళ్ళపై పడి నమస్కరించి వెంటనే ఆమె పాదాలకు కూడా నమస్కరించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆమె అక్కడ లేదు. ఏమైంది అని ఆలోచిస్తున్నారు. అప్పుడు సత్యనిష్ట గురువు ఇలా అన్నాడు, నాయనలారా, ఇప్పుడు వచ్చింది మనల్ని పరీక్షించడానికి వచ్చినటువంటి సాక్షాత్తు సరస్వతీదేవి. సరస్వతి ఆ రూపంలో వచ్చి మీరు జ్ఞానవంతులు అయ్యారా లేదా అని ఆమె గమనించడానికి వచ్చింది అని అనగానే వారు గురువు కాళ్ళ మీద పడి, గతంలో స్త్రీలు అనేక మంది తమను యోగ విద్య నేర్చుకోవడానికి రమ్మని కోరుగా వాళ్ళు నిరాకరించారు. సరే, అప్పుడు వాళ్ళు మేమే వస్తాం గురువు దగ్గరికి అని చెప్పగా కూడా నిరాకరించారు. అది అందువలన గుణనిధి ఆ యొక్క ప్రశ్నను అడిగాడని అందరికీ అర్థమైంది. యోగికి కావలసినది వైరాగ్యం. ఇది అభ్యాసం వల్లే సమకూరుతుందని పతంజలి మహర్షి గారు తన సూత్రాలు తెలియజేస్తున్నారు. రాబో తరగతిలో మీరు అవన్నీ కూడా గ్రహించగలరు. ఇంకొంచెం జ్ఞానం మీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం, మనోమాలిన్యాలను జయించనిదే యోగం సిద్ధించదు అని. వీటి గురించి కూడా మీరు అడిగిన ప్రశ్నకు తెలుసుకునే అవకాశం ఉంది. కనుక ఈనాటికి చర్చ చాలించి మీరు తరువాతి తరగతిలో మిగతా మనం చర్చించుకుందాం అని చెప్పి సత్యనిష్ట గురువు తన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి.